నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్. ఒక కొత్త సంవత్సరం వేళ మద్యం ధరలు తగ్గిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని పాత ధరలకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,300కు పైగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అప్పగించారు. హామీ ఇచ్చిన మాదిరిగానే పాత ప్రీమియం బ్రాండ్లని అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరల విషయంలో మాత్రం కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చిన ధర మాత్రం తగ్గించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో క్రమేపీ కొన్ని బ్రాండ్లు ధరలు తగ్గిస్తూ సంబంధిత కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా ఓ 11 బ్రాండ్లకు సంబంధించి ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించాలని ఆ 11 కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ కంపెనీలకు సంబంధించి క్వార్టర్ మద్యంపై 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హాఫ్ బాటిల్ పై 60 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 120 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి, విక్రయాలు కూడా మొదలు పెట్టాయి. కానీ మద్యం ధరలు మాత్రం తగ్గలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. దీంతో కొన్ని బ్రాండెడ్ మద్యం ధరలు తగ్గాయి. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర 220 నుంచి 190 రూపాయలకు తగ్గింది. ఇక అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర 440 రూపాయల నుంచి 380కి తగ్గించారు. ఇక ఫుల్ బాటిల్ ధర 870 నుండి 760కి తగ్గించారు. రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర 230 రూపాయల నుండి 210 రూపాయలకు తగ్గించారు. అలా ఇప్పుడు మరో 11 బ్రాండ్లకు సంబంధించిన ధరలు తగ్గించేందుకు కంపెనీలు ముందుకు రావడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 4,500 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే చాలా షాపుల్లో ఎంఆర్పి కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్ట్రాంగ్ హెచ్చరిక ఇచ్చింది. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయించిన, బెల్ట్ షాపులను ప్రోత్సహించిన కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రభుత్వమే హెచ్చరించింది. తొలిసారిగా జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే మాత్రం లైసెన్సులు రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అటు మద్యం విక్రయాలను సైతం ఎక్స్చేంజ్ శాఖ గమనిస్తోంది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం బెల్ట్ షాపులపై అలర్ట్ అయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.